సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సంపదనే కాజేశారు ఇద్దరు కేటుగాళ్లు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,38,00,000 రూపాయల ప్రభుత్వ సొమ్ముని లూటీ చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారంలోని కృష్ణసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లర్స్తో సివిల్ సప్లై అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో 17,408 క్వింటాళ్ల వడ్లను బియ్యంగా మార్చి సరఫరా చేయాలని ఒప్పందం కుదిరింది. కానీ ప్రభుత్వం పంపిన వడ్లను దొడ్డిదారిన బ్లాక్లో అమ్ముకున్నారు రవి, సంతోష్. విషయం తెలుసుకున్న అధికారులు మిల్లర్స్ పై యాలాలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గవర్నమెంట్ సప్లై చేసిన ప్యాడీలో 17,265 క్వింటాల్స్ యొక్క ప్యాడీని వాళ్ళు డైవర్ట్ చేసినారు. టోటల్ ఓవరాల్గా 17,408 క్వింటాల్స్ యొక్క ప్యాడీని వాళ్ళు డైవర్ట్ చేయడం మోసం చేసినారని చెప్పి వీళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు తేల్చారు. దాంట్లో మనం పరిశీలించిన తర్వాత చూస్తే ఏంటంటే ఓవరాల్గా దీని విలువ చూస్తే 2022-23 యొక్క సీజన్లో వీళ్ళు మోసం చేసిన దాని విలువ 43,64,000 విత్ పెనాల్టీ 51 లక్షలు. తర్వాత 23-24 యొక్క సీజన్లో చూస్తే 4,45,00,000 వర్త్ వాళ్ళు ప్యాడీని దుర్వినియోగం చేశారు, డైవర్ట్ చేశారు. దానికి పెనాల్టీ 1,11,00,000. ఓవరాల్గా చూస్తే 5,87,00,000 2023-24 సీజన్లోనూ, 51 లక్షలు 22-23 సీజన్లోనూ మోసం చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే 6,38,00,000 వర్త్ ప్యాడీని కానీ బియ్యాన్ని కానీ వాళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలించి వాళ్ళు అమ్ముకున్నారు అనేది దీంట్లో సివిల్ సప్లైస్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది.